ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ హై నుంచి 40% వెండి తగ్గింది. నిన్నొక్కరోజే కామెక్స్లో 20% డౌన్ అయింది. అలాగే $64 కూడా ఔన్సు ధర పడిపోయింది. ప్రాఫిట్ బుకింగ్తో పాటు డాలర్ బలపడడంతో ప్రస్తుతం వెండి ధరలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు 14,600 పడిపోయింది ఎంసీఎక్స్ మార్చ్ ఫ్యూచర్స్ ధర. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ప్రస్తుతం కిలో ధర 2,29,187 కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెండి ధరలు చాలా తగ్గుముఖం పట్టినట్టుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు 2,20,000 వరకు వచ్చిన పర్ కేజీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెండి ధరలు మాత్రం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో కాస్త ఈ ధరలపై ఎఫెక్ట్ కనబడుతుందని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం ఇవాళ ఫిబ్రవరి 6న వెండి ధర మరొక 6% తగ్గింది. వారం ప్రారంభంలో స్వల్పంగా పుంజుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టాకుల్లో అమ్మకాలు, అలాగే బలమైన యుఎస్ డాలర్ కారణంగా వెండి ధర వరుసగా 2వ సెషన్కు నష్టాలను కొనసాగించింది. ప్రపంచ మార్కెట్లో రిస్క్ సెంటిమెంట్ క్షీణించడంతో ఈ ఒత్తిడి వల్ల ఆ లోహాన్ని వరుసగా 2వ వారపు క్షీణతకు దారితీసిన పరిస్థితి. ప్రపంచ మార్కెట్ల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయడంతో ప్రస్తుతం ఎంసీఎక్స్లో ప్రస్తుతం కమోడిటీ మార్కెట్లో వెండి ధరలు 6% వరకు తగ్గి కిలోకు 2,29,187 వద్ద ఒకరోజు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇంతలో ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఎంసీఎక్స్ బంగారం కూడా 10 గ్రాములకు దాదాపు 2% తగ్గి 1,49,396కు చేరుకుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రారంభపు రేట్లు ఇవి. ఇప్పుడు ఈ వార్త చెప్పే సమయంలో సరిగ్గా 9:50 ఈ రేట్లు మనం ప్రస్తుతం మార్కెట్ రేటు ఉదయం ఇవి ఈ రేట్ల అంచనాలు చెప్తున్నాం. ఇవి గంటకు మారుతున్నాయి. ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్లు మారుతున్నాయి. ఇవి గమనించాల్సిందిగా వీక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ప్రస్తుతం కామెక్స్లో వెండి ధర కూడా 9% తగ్గింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. కామెక్స్ అనేది అమెరికన్ కమోడిటీ ఎక్స్చేంజ్. ఇది ఇక్కడ డాలర్కి ప్రస్తుతం అంటే కేజీ ప్రస్తుతానికైతే ధర తగ్గింది. మరోవైపు కామెక్స్లో బంగారం ధర ప్రస్తుతం 3% తగ్గి $4,370 చేరుకుంది ఔన్సు ధర ఇది. అలాగే ప్రస్తుతం 0224 GMT నాటికి స్పాట్ బంగారం ధర, అంటే ఇది సమయం అంటారు, కొంత కన్ఫ్యూజ్ కావద్దు, ఔన్స్కి 0.4% పెరిగి $4,790 చేరుకుంది. అయినప్పటికీ ఈ వారంలో ఇదే 1.4% తగ్గింది. ఇది ఏప్రిల్ డెలివరీకి సంబంధించినటువంటి యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.7% తగ్గి ఔన్స్కు 4,806కు చేరుకున్న పరిస్థితి. ఇంతలో స్పాట్ వెండి ధర ఔన్స్కి $71.32 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. గత సెషన్లో ప్రస్తుతం 19.1% పడిపోయిన తర్వాత అంత ముందు రోజు ధరలు 10% వరకు పడిపోయాయి. కొంతకాలం $65 స్థాయి కంటే తక్కువగా పడిపోయి 1.5 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత వారం 18% క్షీణత తర్వాత వారపు లెక్కన వెండి దాదాపు 16% తగ్గింది. ఇది దాదాపు 2011 నుంచి దాని ఇదే అతి తక్కువ తగ్గింపు అన్నట్టు. 2011 తర్వాత ఇది చాలా తక్కువ తగ్గింపు ఇది. ఇంకా యుఎస్ డాలర్ 2 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే నవంబర్ తర్వాత దాని బలమైన పనితీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల వేరే కరెన్సీలు కలిగి ఉన్న వారికి కూడా డాలర్ విలువ కలిగిన వస్తువులు ఖరీదైనవిగా మారిపోయిన పరిస్థితి. ఇక మిగతా లోహాలు చూస్తే కనుక ప్లాటినం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి తాకిన తర్వాత ఔన్స్కు 4.7% తగ్గి ప్రస్తుతం $1,892 దగ్గర ఉంది. అలాగే పలాడియం కూడా 8% పెరిగి $1,628 చేరుకుంది. సరే, ఈ ప్లాటినం పలాడియం గురించి మనకు సామాన్యంగా ఎవరికి పెద్దగా అంత అవగాహన లేదు, అక్కర్లేదు కూడా. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ప్లాటినం కొనుక్కుంటారొచ్చు, మేబీ కొంత దాని మీద అవగాహన వాళ్ళు. ఇది లోహం లాగానే పోలి ఉంటుంది, కానీ పెద్దగా ఎవరు దీని గురించి అంత ఆసక్తి చూపరు. రైట్. ఇక ప్రస్తుతం వెండి ధర బాగా పెరిగిన తర్వాత కూడా ధర చాలా బలహీనంగా కనిపించినట్టుగా చెప్తున్నారు.
జేపీ మోర్గాన్ సంస్థ ఇక ప్రస్తుతం మార్కెట్ ఒత్తిడి సమయంలో రిచ్ వాల్యుయేషన్లు నష్టాన్ని రేకించవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రకారం వచ్చే ఏడాది తిరిగి కోలుకునే ముందు ధరలు స్థిరీకరించబడతాయని అంచనా వేస్తున్నారు. ఇక పాక్షికంగా వెండి విలువలు రిస్క్ ఆఫ్ సెషన్లో అధిక కరెక్షన్లకు గురి చేస్తాయినప్పటికీ కూడా మనం సమీప భవిష్యత్తులో దాదాపు $80 చుట్టూ అధిక స్థాయిని, అలాగే వచ్చేడాది $90 వరకు కూడా రికవర్ని చూస్తున్నామంటూ జేపీ మోర్గాన్ చెప్తున్నారు. ఇక ఈ ఆకస్మిక దిద్దుబాటు వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఇక అలాగే జనవరి చివరిలో బంగారం వెండి రికార్డు గరిష్టాలు తాకిన తర్వాత విపరీతమైన ఓవర్బాట్ ఎక్కువగా కొనుక్కున్నారు కాబట్టి ఆ పరిస్థితుల్లో అమ్మకాలు కూడా పెరిగాయి. అదే స్థాయిలో లాభాలు కూడా తీసేసుకున్నారు, ప్రాఫిట్ బుకింగ్స్ అని. దీంతో ప్రస్తుతం ఈ ధరలు పడిపోయాయి. సో దాంతోపాటు భౌగోళిక రాజకీయాలు, ఇది రొటీన్, ఇది మనం రోజు ఇదే చెప్పుకుంటున్నాం. రొటీన్ కాదు, ఇదే నిజం. భౌగోళిక రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అక్కడ, టెన్షన్స్, ఉక్రెయిన్ రష్యా టెన్షన్ కొంత సద్దుమణిగినట్టే అనిపిస్తుంది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా సంబంధించిన చర్చల దశలో ఉన్నాయి, అవి కూడా ఊపందుకునే అవకాశం ఉంది. తర్వాత భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కాస్త కొంచెం సెటిల్ అయింది వ్యవహారం. ప్రస్తుతానికైతే అంత టెన్షన్స్ ఏం లేవు. సో ఈ రకంగా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి తగ్గుముఖం పట్టినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా డాలరు పెరుగుతుంది విలువ. సో బంగారంపై ఇన్వెస్ట్మెంట్ తీసేసుకొని డాలర్ మీద పెడతారు. ఇక పొలిటికల్ టెన్షన్స్ ఏమాత్రం మళ్ళీ పెరిగినట్టు అనిపించినా, ఏమాత్రం కాస్త తేడాలు అటు ఇటు అయినా మళ్ళీ ధరలు పడిపోతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ధరలు పెరుగుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని వెండిని పెంచుకుంటారు కాబట్టి అప్పుడు మళ్ళీ వీటి రేట్లు పెరుగుతాయి. సో అది ఇట్లా ఇక్కడ భౌగోళిక రాజకీయాలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు, అలాగే దీర్ఘకాలిక కారణాలుగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఇక మనకు అక్కడ ఎప్పుడైతే హింసాత్మక తగ్గుదల ప్రాథమిక అంశం, ఎందుకంటే అక్కడ టెన్షన్స్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, గోల్డ్ సిల్వర్. అక్కడ టెన్షన్స్ తగ్గితే ఇక్కడ రేట్లు తగ్గుతాయి, అంతే. ఇది సింపుల్గా లాజిక్ ఇది. ఇక ప్రస్తుతం అయితే బంగారంతో పోలిస్తే వెండి అధిక అస్థిరత, అంటే అన్సర్టినిటీ. వెండి ఎప్పుడు కంప్లీట్ పడిపోతుంది, కరెక్ట్ రేట్లు స్థిరంగా ఉండట్లేదు. అలాగే దాదాపు 35% వరకు పడిపోయిందంటే అర్థం చేసుకోండి ఎంత అన్సర్టినిటీ ఉందో. ఇక అలాగే పెట్టుబడి దృక్కోణం నుంచి వెండి దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిలుపుకుంటూ ఎంట్రీ రిస్క్ నిర్వహించడానికి ప్రస్తుతం ఈ లాభాల స్వీకారానికి దిగుతున్నారు కాబట్టి వెంటనే వెండి ధరలు తగ్గుతున్నాయి. సో ఈ రకంగా ప్రస్తుతం అయితే రకరకాల ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి మార్కెట్లో. వెండి శాంతిస్తుంది, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సో వెండి ధరలు అయితే ప్రస్తుతం ఇంకా ఎంత దిగుతాయి అనేది ఇంకా తెలియాల్సింది. పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో పెళ్లి సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ధరలు మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మార్కెట్ నిపుణులు అంటున్నారు. అదే సమయంలో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, ఇండియా భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, విదేశాల్లో నెలకొన్న కొన్ని మాధ్యమ పరిస్థితులు, డాలర్తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం వెండి ధరలపై ప్రభావం చూపుతుంది. బంగారం వెండి ధరలపై పెట్టుబడి పెట్టిన వారు మాత్రం తాము ఇప్పుడే వెనక్కి తీసుకోవాలా, మరింత కాలం వెయిట్ చేయాలనే డైలమాలో ఉన్నారు. సో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టారు. సో బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ని కూడా క్యాన్సిల్ చేసి మరీ గోల్డ్ సిల్వర్పై పెట్టుబడి పెట్టారు. బ్యాంకు వడ్డీతో పోల్చుకుంటే ఇంకా తమ డబ్బుకు 10 డబ్బులు వస్తాయనే అత్యాశతో అనేక మంది పెట్టుబడి పెట్టారు. దీంతో అనేక మంది తమ దగ్గర వస్తువులు కూడా అమ్మకాన్ని పెట్టారు. దీంతో డిమాండ్ లేకపోవడంతో పాటు ఎక్కువ బంగారం అందుబాటులో ఉండడంతో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయనేది మార్కెట్ నిపుణుల అంచనా. అయితే మళ్ళీ ధరలు పెరగవచ్చు, చెప్పలేం. సో మరోవైపు ఇటు రానున్న కాలం ధరలు మరింత పెరుగుతాయని పెట్టుబడి పెట్టిన వారు కూడా అలాగే ఉంచితే భారీ నష్టం కాకుండా స్వల్ప నష్టాలతోనైనా బయటపడవచ్చని కొందరు అంటున్నారు. సో ప్రస్తుతం అయితే బంగారం వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధరపై దాదాపుగా ప్రస్తుతం అయితే ఇంకా భారీ స్థాయిలో తగ్గింది. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం వెండి ధరలకు సంబంధించి చూస్తే కనుక 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 1,54,400 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి 2,99,900. ఇది హైదరాబాద్ బులియన్ మార్కెట్. బట్ ధరలో మార్పు ఉండొచ్చు మధ్యాహ్నానికి. బట్ ఎంసీఎక్స్ ట్రేడింగ్లోకి చూస్తే ధరలు చాలా తేడా ఉంటాయి. ప్రస్తుతం కిలో వెండి 2,29,000 ఎంసీఎక్స్లో.
అలాగే ప్రస్తుతం 14,600 పడిపోయింది. సో ఆ రకంగా ప్రస్తుతం ధరలు అయితే దిగొస్తున్నాయి, ఎక్కడ ఎలాంటి అనుమానాలు లేవు. ఇంకా మార్కెట్ ట్రెండ్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ మనం దీన్ని బట్టి అంచనా వేసుకోవాల్సిందే. సో ఓవరాల్గా ప్రస్తుతం సిల్వర్ రేట్లు అయితే బలమైన యుఎస్ డాలర్ టెక్ పతనం కారణంగా 6% అయితే తగ్గినట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ రకంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక కిలో వెండి ధర ప్రస్తుతం అయితే 2,29,000 స్టాక్ మార్కెట్ కారణంగా ఉంది. సో ఇది సిచ్యువేషన్. ప్రస్తుతం ఈ ధరలకు అనుగుణంగానే మనం ఎప్పటికప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ధరలు ఇంకా ఇవాళ మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రస్తుతం ఉంది. ఒకసారి మనం మార్కెట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడదాం. వెండి ధరలు బంగారం ధరలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారిగా ఈ బంగారం వెండి ధరలకు సంబంధించి ఈరోజు ఎప్పటికప్పుడు గంటకు మారుతుంటాయి రేట్లయితే. సో ఆ మారిపోయిన రేట్లకు అనుగుణంగా ఆలోచన తీసుకోవాలి. ఒకటే చెప్తున్నారు, పెట్టుబడి పెట్టే వాళ్ళు కానీ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కునే వాళ్ళు కానీ విడతల వారిగా కొనుక్కోండి. ఒక్కసారిగా భారీ మొత్తంలో పెడితే కనుక ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆలోచించి దీనికి సంబంధించినటువంటి కొనుగోలు కానీ ఏవి కానీ చేయాల్సిన అవసరం ఉందనైతే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక మరికొద్ది సేపట్లో ఏదైతే రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి పాలసీ 10 తర్వాత ఇవాళ క్రెడిట్ పాలసీ సంబంధించినటువంటి వ్యవహారం అనౌన్స్ చేయబోతున్నారు. సో దాని తర్వాత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది బంగారం వెండి ధరల గురించి. సో అప్పుడు కొంత మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, దీనికి ఏమైనా ప్రోత్సాహకంగా ఉంటుందని చూడాల్సింది. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ తర్వాత మళ్ళీ కొంత మార్కెట్ ఒడిదుడుకులు ఉండొచ్చు. డెఫినెట్గా మళ్ళీ మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.